ఇద్దరు అన్నదమ్ములు, అది మా గురువు గారు చెప్పారు. ఆయన ఇంగ్లీష్లో చెప్తుంటే నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేసేవాడిని. ఇద్దరు అన్నదమ్ములు చాలా బద్ధకస్తులు. ఇల్లు అంటూ పోయింది. వీడి తమ్ముడు అన్నాడు, అన్నయ్య వీపు మీదకి మంటలు వచ్చేస్తున్నాయి మీదకి అన్నాడు. వీపు తిప్పించి పడుకో అన్నాడు. మంటలు మీదకు వస్తుంటే వీపు తిప్పించి పడుకోవాలా అంటే ఆ బద్ధకం ఏ స్థాయికి వచ్చిందంటే వాళ్ళు చచ్చిపోతే కూడా సిద్ధమైపోయారు. అలా మనం కూడా చాలా విలువైన ఈ దేహం పడిపోతుందని తెలుసు, అయినా మనస్సుని కొంచెం కూడా కంట్రోల్ చేసుకోకుండా జొమాటోలో టమాటా బాత్ ఆర్డర్ ఇచ్చి తినేస్తూ ఉంటారు. మీరు కాదు, పట్టణాల్లో ఉండేవారు. నిన్న పిల్లోడు, వాడు కర్నూలు చదువుతున్నాడంట, నంద్యాల వాళ్ళ అమ్మ చెప్తుంది ఆలగడ్డలో, నేను చిత్రాన్నం చేసుకెళ్ళాను స్వామి, వీడైనా సరే నేను తినాను, ఎప్పుడు తినేదే, నేను స్విగ్గీలో ఆర్డర్ ఇచ్చుకుంటా అని ఏదో బటర్ నాను సంథింగ్ వాడికి నచ్చింది ఏదో ఆర్డర్ ఇచ్చుకు తిన్నాడు. నేను వాడితో చెప్పాను, నాకు అమ్మ లేదురా, నాకు అమ్మ లేదు, నీకు అమ్మ ఉండి కూడా అమ్మ పెట్టినటువంటి వంట అక్కర్లేదు అనుకుంటున్నావు. ఎందుకంటే అమ్మ ప్రేమతో చేస్తుంది, చైతన్యంతో చేస్తుంది, ఆప్యాయతతో చేస్తుంది. అదే స్విగ్గీ జొమాటోలో 5 రోజుల క్రితంది వేడి చేసి వేస్తాడు వాడు. మీకు తెలుసు, చాలా వీడియోలు చూసుంటారు, తినే పదార్థాల్లో ఉమ్ము కలిపేవాడు ఒకడు, ఇది కలిపేవాడు ఒకడు. ఈ స్థితి ఎందుకు వచ్చింది? మన నిర్లక్ష్యం కదా. మీ అందరికీ మురుకులు తెలుసుగా. 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళండి, 25 ఏళ్ళు వెనక్కి వెళ్ళండి. ఈ మురుకులు అంటే మన ఇంట్లో సరుకులు అవి. నాకు బాగా గుర్తు, మా పెద్దమ్మ, నేను చిన్నోడిని, ఏం చెయ్యి దెబ్బ తగిలి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది. బేస్ ఉంటుంది కదా, పెద్ద ప్లేస్. పూర్వం అంతా కట్టెల పొయ్యలేగా, ఇప్పుడంటే గ్యాసులు వచ్చినాయి. అసలు మా అమ్మ అయితే గ్యాస్ ఉన్నా కూడా కట్టెల మీద చేసేది. గ్యాస్ ఎప్పుడైనా పొదుపుగా వాడేది, నెలల కొద్ది వచ్చేది. ఎందుకంటే బయట నీళ్ళకి అదే నీళ్ళ కాగు ఇలా ఖచ్చితంగా పిండి వంటలు చేస్తే ఖచ్చితంగా కట్టెలిపోయారు. పెద్దమ్మ అది తీసి వేస్తుంది వేడివేడిగా మురుకులు. నేను వెళ్తే కొన్ని పెడితే సరిపోతుంది, చిన్న ప్లేట్లు, చిన్నోనేగా, బేసిన్లో పెట్టింది. నేను పెద్దమ్మ ఇన్నే అన్న, తినరా, ఎన్ని కావాలితే అని తిను, మిగిలిన వదిలే. పెద్దమ్మ లేదు ఇప్పుడు, వెళ్ళిపోయింది కాలంలో. ఆ తిన్నది కూడా అరిగిపోయింది. మరి గుర్తో కదా కదా, పేరుకు తగ్గదు కదా పెద్దమ్మ కదా. అందుకని ఎప్పుడైనా హృదయం విశాలంగా పెట్టుకోండి. మనమే ఉంటాం ఈ భూమి మీద, ఎప్పుడు ఉంటామని అనుకోకండి. ఇవ్వడం నేర్చుకోండి, నవ్వడం నేర్చుకోండి. కానీ ఇందాక యోగేశ్వర్ చెప్పినట్టుగా ఇవ్వడం నవ్వడం మర్చిపోయి ఓన్లీ తవ్వడమే పని మనకి కాదా. నిన్న జోక్ చేశాను ఆలగడ్డలో. ఈ ఆడవాళ్ళు కొందరు వచ్చారు, వాళ్ళు మాట్లాడుతుంటే చెప్పా, మన వాళ్ళు ఎంత బిజీ అంటే రైలు క్రాసింగ్ ఉంటుందే, ఇటు వెళ్ళే పట్టాలు 2, ఇటు వెళ్ళే పట్టాలు, అది దాటేటప్పుడు కూడా కబుర్లు చెప్తారు అని. ఫోన్ ఇలా పెట్టుకుని సార్, ఎప్పుడు ఇదే పరిస్థితి సార్, ఏదో ఫోన్ వస్తుంది, మోగదు. నేను ఉదాహరణ కోసం తీశాను, కానీ ఫోన్ వస్తూ ఉంది. నాకు కుదిరినప్పుడు రిప్లై ఇస్తా, ఇవాళ ఇవ్వాలి, ఇవాళ ఫోన్ ఇవాళ ఎత్తాలి, అలా ఏం లేదు. ఎందుకంటే ఈ భూమి మీద నువ్వు ముఖ్యం, నువ్వు ఉంటే కదా. పెద్ద ఏదో అర్జెంట్ లాగా ఓకే ఏం పోయే కాలం, బండి ఆపి మాట్లాడచ్చు కదా. బండి ఆప, నువ్వు ఒక్క సెకండే కదా సార్ అంటావు. ఈ సెకండ్ చాలు కదా చచ్చిపోవడానికి. నువ్వు ఒకడే చచ్చిపోతావా? బండి మీద నువ్వు నోట్లో వేప పుల్ల పెట్టుకుని వెళ్తే జ్యూస్ వస్తుంది. ఈడు షార్ట్ వేసుకుని నోట్లో ప్లాస్టిక్ బ్రష్ పెట్టుకుని ఇలా వంగిపోతూ పెరాలసిస్ లాగా యా అంటుంటాడు. ఇక్కడ న్యూసు, ఇక్కడేమో ప్లాస్టిక్ జ్యూసు. ఈడు పోతే వెరీ లెస్ వ్యూస్ కదా. నాకెంత కోపం వచ్చిందంటే మీకు చెప్తున్నా, ఇలా సైడ్ పెట్టుకుని ఇలా బండి నడుపుతూ మాట్లాడే వాళ్ళ కోసం నేను 500 పెట్టి కొరడా కొన్నా.
జోక్ కాదు, నేను కొన్నాను, షార్ట్ ఫిల్మ్ కూడా తీస్తా. తీయడం కోసమే కొన్నా. ఓ షార్ట్ ఫిల్ము రేపు 9వ తారీఖు రిలీజ్ చేస్తాం. అది మన దేశం కోసం అల్టిమేట్ గోల్, అది వేరే కథ. సో మనం ఏం చెప్పబోతున్నా అంటే, మనకు లక్ష్యం లేదు. ఎవరన్నా కుర్రోళ్ళు కలిస్తే ఇప్పుడు ఎట్లా పలకరించుకుంటారు? ఎట్లా పొరగాడున్నాడా, మరి ఇలా రారా నానా టీ-షర్టు రా, నువ్వురా దానా, నువ్వే అదా, వాడు పిరికోడు, వాడు పోనీ, నువ్వురా రారా, నీతో మాట చెప్పాలి, దా దా. అది వెరీ గుడ్. మొన్న ఒక డైరెక్టర్ ఫోన్ చేశారండి, మీరు ఆయన పేరు చెప్పాలి. ఆయన నాతో చెప్పాడు, ఇలాగే పడుతుంది సార్, మిస్డ్ పడుతుంది కదా. ఎప్పుడో కార్లో వచ్చేటప్పుడు, గ్యాప్ వచ్చేటప్పుడు మా సుబ్బారెడ్డి అంటే అలాంటి వాడు డ్రైవింగ్ చేస్తూ నన్ను ప్రేమతో తీసుకొస్తుంటే కబుర్లు చెప్తూ నెమ్మదిగా సార్ ఫోన్ చేశారని ఎత్తుతాను. ఇంకా ఆ గ్యాప్ తప్ప నాకు ఇంకా టైం దొరకదు. ఆయనకి ఫోన్ చేశాను, దారా నీ గురించే చెప్పాలి ఒక విషయం. ఆ పేరు పర్లేదు, లవ్ యూరా నుంచో అట్లా. నేను సార్ మీరు ఎవరు తెలియదు సార్, మిస్డ్ కాల్ పడింది అన్నా. అంటే స్వామీజీ నేను బొమ్మరిల్లు ప్రొడక్షను వైవిఎస్ చౌదరి అని చెప్పాడు ఆయన. నేనేమన్నా ఓ సార్ అని సినిమా పేరు చెప్పాలి కదా, నేను చెప్పలే. నేను వెంటనే చెప్పా, ఒక్క మగాడు అన్నాను. గొల్లు నవ్వాడాయన. అలాగా ఎవరు మీది? ముసల్మాడుగు. ఒకసారి చప్పట్లు కొట్టండి. నేను ఆ పాట ఎందుకు పాడాను చెప్పండి. ఒక్క మగాడు ఈడే పిలవగానే వచ్చాను కదా, ఆ పిరికివాడు వాడు వెళ్ళిపోయాడు. ఎప్పుడైనా స్టేజ్ ఎక్కాలంటే వాడికి ఒక రేంజ్ ఉండాలి. వెరీ గుడ్ నాన్న. ఏం చదువుతున్నావు? 9th క్లాస్. ఇట్లా సౌండ్. 9th. నేను ఎందుకు పిలిచా అంటే, నీ జీవితానికి ఏమన్నా లక్ష్యం ఉందా? నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు 10th వెళ్తావు కదా, ఇది 2024 కదా. నేను పిల్లకాయలకి అంతకే ఇదే చెప్తాను, 10 ఏళ్ల తర్వాత మీరేమిటో ఇప్పుడు డిసైడ్ అవ్వండి. 2034లో నువ్వేంటి ఏమని చెప్పగలవా? వీడే కాదు ఎవ్వరూ చెప్పరు. ఎందుకు చెప్పండి? అసలు అలా లక్ష్యాలు ఏం లేవు కదా సార్. భక్ష్యాలు ఇస్తే తినేసి పడుకుంటాడు అంతే, కుక్షికి సరిపడా. 10 ఏళ్ల తర్వాత లక్ష్యం మనకు లేదు, వ్యక్తిగత లక్ష్యం లేదు, దేశం పట్ల లక్ష్యం లేదు. ఎలా బాగుంటాం చెప్పండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటన్నా, ఇప్పుడు ఈ ఉపన్యాసం అయిపోయిన వెంటనే ఏంటి చెప్పు? కాదురా, నీ 10th కాదు, ఉపన్యాసం అయిపోయాక నువ్వేం చేస్తావు? ఇలా నిజాలు చెప్పేస్తే ఎట్లా సార్ మీరు కదా. దేవుడు దండం పెట్టావా? ఎవరున్నా లోపల? దేవుడు. అదే పేరు శివుడు. అమ్మాయి కొట్టండి సార్. ఎందుకు చెప్పనా, వీడికి ఇంగితం ఉంది సార్, నిజంగా ఐ లవ్ యూ. వీడికి జ్ఞానం ఉంది. వీడు ఆ దేవుడు అంటే ఇట్లా వీడేమి తల గోక్కోలేదు, చెప్పాడు. వెరీ గుడ్ నాన్న. కానీ నేను నిన్ను కోరుకునేది ఏమంటే 2034కి ఏమన్నా ప్లాన్ చేయి. జోక్ కాదురా, వీడికి ఫ్యాన్స్ అక్కడ ఉన్నారు, సౌండ్ చేస్తున్నారు. ఆయన అట్లే అంటాడు కానీ మజాకు. నువ్వు చెప్పున్నాను 2034 ఇప్పుడు ఏమండి, నెక్స్ట్ ఇయర్ అంటే 2025 అండి. 2025కి 10th అండి. 2035కి ఏంటి నీ స్ట్రెంత్? 10th అని అన్న నువ్వు ఉండాలన్నా. నేనైతే అదే కోరుకుంటున్నా ఖచ్చితంగా. జోక్ కాదు, నేను ఖచ్చితంగా కోరుకుంటున్నా. వీడు ఒక లీడర్ అవ్వాలని నేను కోరుకుంటున్నా. నువ్వేమనుకుంటున్నావురా? జాబు అయినా పర్వాలేదు, జాబ్ చేశాక నువ్వు లీడర్ అవ్వు, నాకు అభ్యంతరంలే. ఎందుకు చెప్పనా, జోక్ కాదండి, సరదా అనుకుంటున్నారు. సంస్కృతంలో శ్లోకం చెప్తాను, ప్లీజ్ అందరు చెప్పండి. నేను ఈ వయసులో నేర్చుకున్నా. చెప్పండి. అమంతరం అక్షరం నాస్తి. ఎంత చెప్తే కష్టమా? బాగా చెప్పారా? ఇంకా 2 ముక్కలు చేద్దాం. అమంతరం అక్షరం, బాగుంది కదా. అమంతరం అక్షరం నాస్తి, నాస్తి మూల మనౌషధం, అయోగ్యో పురుషో నాస్తి, యోజక స్తత్ర దుర్లభ. ఈ శ్లోకం ఏంటంటే, మంత్రం కాని అక్షరం లేదు. మంత్రం కాని అక్షరం లేదు. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం? తెలుగు మీడియం. అమ్మయ్య, మా పార్టీ నవీరా బాబు.
చిన్నప్పుడు ఇప్పుడైతే ఇంగ్లీష్ మాట్లాడేస్తాం, ఇంగ్లీష్ చెప్తే తెలుగులో చెప్తాం, ఈ హిందీలో మాట్లాడతాం. కానీ చిన్నప్పుడు తెలుగు మీడియం కదా, ఇంగ్లీషే వచ్చేది కదా, దెబ్బలు తినేవాళ్ళం. ఆ బెత్తం కూడా మేము తీసుకెళ్ళేవాళ్ళం మాస్టర్కి. సరే, ఆ కథ వేరు. కానీ తెలుగులో రా రాసి కుడి పక్కన మా రాస్తే ఏమైంది నాన్న? ప్లీజ్ చెప్పు. రా రాసాం నాన్న, కుడి పక్కన మా రాస్తే నాన్న ఇది చూడు నాన్న. ఏం పేరు అన్నా? నీ పేరు అర్జున్. ఎంత మంచి పేరు. అర్జున్ లాగే ధైర్యం ఉంది. గీతా బిగ్ హ్యాండ్ ఒక్కసారి గట్టిగా చెప్పట్టుకోండి. అలా ఉండాలి నాన్న. ఇటు అర్జునుడికి ధైర్యం ఉందా లేదా? ఉండబట్టే కదా యుద్ధం చేశాడు, వేసాడు కదా, ఎవరిని పెడితేవాడిని రెండుతో బాణాలు. చూడండి రా, చూడు అసలు సీమ అంటేనే ధైర్యం రా, సీమ అంటేనే పౌరుషం రా. గుర్తుపెట్టుకో, పిరికోడు మురికోడు సీమలో ఉండకూడదు, వాడు సీమ పంది లెక్క. అర్థమైందా? సీమలో ఉండి పిరికోడు ఉండకూడదు, ధైర్యం ఉండాలి, గట్స్ ఉండాలి. చూడండి రా రాసి, చూడు ఇక్కడ నా రా రాసి అని ఇదే బోర్డు అనుకో. రా రాసి పక్కనే మా రాసి. ఏంటది? దీర్ఘం. రా తర్వాత మా ఏంటి అంటే కరెక్టేనా? చెప్పు. ఏం కాదు, కరెక్టేనా? చెప్పు. ఏం కాదు. వేసి పెద్దోడే వెతికాను, వేసుకో. మళ్ళీ కొట్టండి చప్పట్లో. రామ కదా నన్ను తెలుగు మీడియం కాబట్టి అడిగాను నాన్న. రామ. ఇప్పుడు ఈ ఒక్క మొక్క చెప్పాక నువ్వు వెళ్ళిపోదిగాను. ఓకే, నువ్వు షిఫ్ట్, తర్వాత నీకు గిఫ్ట్, తర్వాత నా ఎక్కుతా సుబ్బారెడ్డి అన్న ఇంట్లో లిఫ్ట్. ఇప్పుడు మాత్రం చెప్పకపోతే నీకు నాకు లిఫ్ట్ అంటే గొడవ. ఓకే, మీకు అట్లా చెప్తే అర్థం కాదు. జగడమే అంటే అర్థమవుతుంది కదా. తిరుపతి పక్కన ఉంది కలికిరి. నువ్వు ఇప్పుడు చెప్పకపోతే నీకు నాకు కిరికిరి, నువ్వు చూడాల్సింది పోకిరి. ఓకేనా? ఈ క్వశ్చన్తో ఆఖరి వెయిట్. అది దండ, నేను చేసేది దండ. విను. ఇంకోటి ఏమంటారు వాడికి? వేలుందా? అక్క చెప్పించి పోనీ నీకు సంతోషం అవుతుంది. ఇప్పుడు ఆనందం. థ్యాంక్ యూ బంగారు. ఈ ఒక్క మొక్క చెప్పేసే తర్వాత వెళ్ది కానీ వినాలి నాడే. నాన్న రా పక్కన మా రాస్తే రామ అయింది కదా. రా అట్లే ఉంది, మా కొట్టేశా, ఓన్లీ రా ఉంది కదా. ఈ లెఫ్ట్లో ఏ రాశాను, అప్పుడు ఏమైంది? అసలు గౌరవం లేదురా నీకు, అట్లా అనొచ్చా? సరదాకి నాన్న. బంగారు చూసారా, ముందుదేమో లేట్గా అయింది, ఇది ఫాస్ట్గా అయింది. ఊరికే నాన్న బంగారు. నాన్న ఆల్ ది బెస్ట్. నువ్వు మళ్ళీ కలుద్దాం. నువ్వు ఉంటావా వెళ్ళిపోతావా? ఇక్కడ ఉంటావు కదా. ఇదిగో నా పేరు ఇందులో ఉంది, నా పేరు రాధా, మా ఊళ్ళో నేనే దాదా, నాతో పెట్టుకుంటే బాధ. అవునో కదా? ఆల్రెడీ అర్థమైందిగా నాన్న. ఇదిగో విను, ఆడకెళ్ళి భోజనం చేయి, డౌట్ వస్తే నాకు ఫోన్ చేయి. జోక్ కాదురా. ఇప్పుడు పో, మళ్ళీ కొట్టు చప్పట్లు. మళ్ళీ రా గిఫ్ట్ ఇస్తా పో. రైట్ నాన్న. ఇంకా పూర్తవలాడు, ఫ్యాన్స్ వెయిటింగ్. వెరీ గుడ్ బంగారు తల్లి. మనం ఎప్పుడు కూడా మనం ఒక్కటే ఆలోచిస్తుంటాం, మన వైపే ఆలోచిస్తుంటాం. ఇప్పుడు వాడికి 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా 50 ఏళ్ళైనా ఇది ఒక స్వీట్ మెమరీయా కాదా కదా. అందుకని అలాంటి మెమరీస్ ఇవ్వాలి, స్వీట్ మెమరీస్ ఇవ్వాలి, గ్రేట్ మెమరీస్ ఇవ్వాలి. ఒక జీవితానికి మరిచిపోకుండా ఎప్పుడూ తలుచుకునేటువంటివి మనం పొందినటువంటి అనుభూతులు. అలాంటి అనుభూతిని ఆనందంతో సంతోషంతో పొందడం ఎలాగో మన పెద్దలు నేర్పించారు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అమంతరం అక్షరం నాస్తి మూలమన ఔషధం అయోగ్యో పురుషో నాస్తి యోజకస్తత్త దుర్లభ. అంటే మొదటిది మంత్రాన్ని అక్షరంగా మార్చచ్చు, రెండోది ఇది పిచ్చి మొక్క అండి అంటుంటాడు, తెలియదు వాడికి. ప్రతి మొక్కలో ఔషధం ఉంది. ఇందాక శివారెడ్డి అన్న చెప్పారు ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే, ఏమేమి ఉన్నాయి సార్? దేవతా వృక్షాలు, మారేడు ఉంది, నేరేడు, మారేడు, నువ్వు మారేడు. ఏమన్నా అర్థమైందా మీకు? రుద్రాక్ష ఉంది, ఇంకా శివలింగం, నాగలింగం. సో అది మంచిది, పలానా వైద్యాన్ని పనిచేస్తుంది అని కొన్ని మొక్కల పేరు చెప్తాం. కదంబం. కానీ ప్రతి మొక్కలో ఔషధం ఉందంట, ప్రతి మొక్కలో. మీకు తెలుసా, తేలు యొక్క విషం కూడా ఔషధమే. నేను వీడియో చూసా, కొన్ని లక్షల తేళ్ళు, అదేదో ఒక
పథకాలు లాంటి దాంతో పట్టుకుని దాన్ని నొక్కి ఆ విషం తీసుకున్నారు. విషం 1 లీటరు 80 కోట్లు ఎంత ఉంటుంది. విషం కూడా కాస్తే అంటే దాన్ని వాడటం రావాలి. అలాగా ఏం చెప్పారంటే దీని అర్థం అమంతరమక్షరం నాస్తి మూలమనౌషధం అయోగ్యో పురుషో నాస్తి.